తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతి చోట ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి లేదే మనం ఊపిరి పీల్చుకోవడం కూడా జరగదు అని చెప్తుంటారు. మరి ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీదేవి భూదేవి రూపంగా ప్రతినిత్యం మనతో పాటే మన జీవితంలోనే ఉందంటారు. ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అంటే శ్రీదేవి భూదేవి అనుగ్రహాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? సో హరిత గారు, ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ మీలో కూడా ఒక ఆధ్యాత్మికత, ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే ఇది అడుగుతారండి. అంటే ఈ ఐడియాని క్యాప్చర్ చేయడం చాలా గ్రేట్. నేను నా దాంట్లో చాలా బుక్స్ చదివిన దాంట్లో, నా అండర్స్టాండింగ్ దాంట్లో సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి రీసెంట్గా. మా బాబు 5th క్లాస్ చదువుతూ ఉన్నాడు. సో వచ్చేసి ఒక స్కూల్ నుంచి ఒక ఇన్విటేషన్ వచ్చింది. దాంట్లో మీద డూ డాడ్ తాన్ అని ఉంది. నాకు ఆ ముందు అర్థం లేదు డూ డాడ్ తాన్ ఏంటని చెప్పేసి. నేను వెంటనే మా బాబుని పిలిచి ఇది ఏంటి నాన్న అని అడిగాను. అడిగితే నాన్న ఇది మనం లాంగ్ రన్ చేయాలి నువ్వు నేను కలిసేసి. అప్పుడు నాకు అర్థమైంది ఒక మార్థాన్ లాగా. ఓకే, మార్థాన్ లాగా డాడీస్తో కలిపి చేస్తారు కాబట్టి డాడ్ తాన్ అని వాళ్ళు పేరు పెట్టేశారు. దాని ముందు డియుఓ అని డూ పెట్టారు. ఇదేంటి అంటే నువ్వు నిద్రం కలిసి మాత్రం జగులు పడి డ్యూయల్ కలిసిగా డూ డాడ్ తాన్ అని పెట్టారు అని చెప్పేసరి అయిపోయింది. నెక్స్ట్ డే మా బాబు వచ్చేసి నాన్న నువ్వు జాగింగ్కి వెళ్తావు కదా ఉదయాన్నే, చాలా చక్కగా జాగింగ్ చేయి. ఎన్ని రౌండ్లు వేస్తావు అంటే 2-3 వేస్తా. కాదు ఇంకా 2-3 రౌండ్లు వేయాలి నువ్వు అని చెప్పేశాడు. మంచి షూ తీసుకో, చక్కగా ఫుడ్ తిను, బాగా ఉండాలి, నువ్వు చెయ్యాలి. ఎందుకు నాన్న అని అడిగాను. అడిగితే మా ఫ్రెండ్స్ అందరం మేము బెట్టింగ్ పెట్టుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ 10 కిలోమీటర్స్ రన్ చేస్తాడంట, నువ్వు కూడా అలా చెయ్యాలి. తర్వాత ఇంకొక డాడీ జిమ్కి వెళ్తాడంట, 6 ప్యాక్ ఉంది. ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి నీలాగా జాగింగ్ చేస్తా ఉంటారు. సో మా అందరం కాంపిటీషన్ పెట్టుకున్నాము, ఎవరి డాడీ ఇస్ ద బెస్ట్. నేను నీ గురించి చాలా చెప్పాను, మా డాడీ కూడా చాలా బెస్ట్, జాగింగ్కి వెళ్తా ఉంటారని. అందుకని డాడీ నా పరువు తీయకూడదు నువ్వు, అందుకని జాగింగ్ చేయమని. మీరు నమ్ముతలేదండి, 3 రోజులు ఉదయాన్నే నాకంటే ముందు లెగిసేవాడు. డాడీ వెళ్తున్నావా అని చెప్పేసి నేను ప్రతిరోజు నేను నిద్ర లేపుతాను. ముందు నాకంటే ముద్ర లెగిసి చెప్పాడు. సరే ఈ ఈవెంట్కి వెళ్ళిపోయాము, అటెండ్ అయ్యాము. వెళ్ళిపోయిన తర్వాత అందులో ఒక ప్యాంప్లెట్ ఇన్విటేషన్లో ఆఫ్టర్ ది డూ డాన్ యూ విల్ ఎంజాయ్ ది అనే ఒక పేరు ఏదో మెన్షన్ చేశారండి. వెరీ విచిత్రంగా ఉంది. అడిగాను మా బాబులు ఏంటిదంటే డాట్ ఈస్ అ వెరీ లగ్జూరియస్ బ్రేక్ఫాస్ట్ అని దాని మీనింగ్ చెప్పాడు. ఇది మా స్కూల్లో మేము తింటాము బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి. ఓకే, అర్థమైంది. ఫైనల్గా మేము చక్కగా వెళ్ళాము, ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేసాము, వచ్చేసాము. ఇది అంతా విన్న తర్వాత కానీ ఇప్పుడు మీకు చెప్పారు కదండి, మీరు ఇందులో ఈ చిన్న ఇన్సిడెంట్స్లోనే మనకి చూస్తే కరెక్ట్గా భూదేవి, లక్ష్మీదేవి, నారాయణ తత్వం అందులోనే ఉన్నాయి. సో మీరేమన్నా కొంచెం ఐడెంటిఫై చేయగలగరా ఇప్పుడు ఈ సంఘటనలో? నార్మల్ రొటీన్ లైఫ్లో అయితే మీ బాబు మీకన్నా ముందు లేవడం ఉండదు కదా. అక్కడ మిమ్మల్ని కేర్ తీసుకుంటున్నట్టు నువ్వు బాగా తినాలి, నువ్వు బాగా పరిగెట్టాలి, మనకి పేరు రావాలి అన్న ఇంటెన్షన్ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. మీ బాబు మీ గురించి ఆలోచించడమే లక్ష్మి అని నేను అనుకుంటున్నాను. కొంత కరెక్ట్. ఇప్పుడు నేను శ్రీదేవి ఎక్కడుంది, భూదేవి ఎక్కడుంది, అసలు మొత్తం తత్వాన్ని వివరిస్తాను. ఫస్ట్ ఏమంటేనండి, మనం ఉదయాన్నే లేచిన వెంటనే సముద్ర వసనే లక్ష్మి పర్వతే స్తన మండలి విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళు ఉదయాన్నే మంచం మీద నుంచి లెగిసి పాదం కింద పెట్టేటప్పుడు ఇది చదువుకోవాల్సిన శ్లోకం. ఎందుకు అంటే ఈ అమ్మ మనకి ఉండబట్టి మనం తింటున్నాము, నిలబడి ఉన్నాము, మన శరీరం కూడా భూమితో పంచభూతాల ద్వారా చేస్తుంది కాబట్టి అలాంటి అమ్మ మీద మనం పాదం పెడుతున్నాం కాబట్టి క్షమించు తల్లి అని దండం పెట్టుకొని తిరిగితే ఆ రోజంతా మనం క్షేమంగా ఉంటాం. ఇదొక సీక్రెట్. అయితే ఇక్కడ ఏమంటే భూమి మీద మనం ఉండడానికి ఫస్ట్ కారణం భూదేవి. నెక్స్ట్ భూమిలో నుంచి ఇచ్చిన ప్రతిదీ మనం తింటుంటాం, మనం భోజనం చేస్తూ ఉంటాం, నీళ్లు తాగుతూ ఉంటాం, చాక్లెట్లు తింటూ ఉంటాం, బిస్కెట్లు తింటూ ఉంటాం, పెళ్లిళ్ళకి వెళ్తూ ఉంటాం, హోటల్స్కి వెళ్తూ ఉంటాం, తిరుగుతూనే ఉంటాం. మనం ప్రతిరోజు చేసే పని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, ఇన్ బిట్వీన్ స్నాక్స్ అండ్ కాఫీ. ఒక ఆర్టికల్ చూశాను, ఒక ఫ్యామిలీ మొత్తం కలిపేసి దాదాపు 1.5 లారీ ఫుడ్ తింటారంట ఒక ఇయర్. సంవత్సరంలో 1.5 లారీ తింటారంట. ఎందుకంటే అర్థం చేసుకోండి ఎంత ఫుడ్ మనం తింటున్నాము. అలా మన హైదరాబాద్ లో ఎన్ని లారీలు ఫుడ్ వెళ్ళిపోతుందో. ఆ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఫుడ్ వచ్చే శక్తి భూదేవి. ఆ భూమిలో నుంచి వచ్చిన వెజిటబుల్స్, రైస్. అందుకని రైతు కూడా ఎక్కడ ఉంటాడంటే భూమికి దగ్గరగా ఉండి మనకి పండించేస్తుంటారు కదా. ఈ తత్వం అంతా భూదేవి. ఇప్పుడు చూసాను అనుకోండి, మా బాబు ఏమంటాడు,
ఓకే, డాడ్ నువ్వు బాగా స్ట్రాంగ్గా పరిగెత్తాలి, ఎనర్జెటిక్గా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, అక్కడ లగ్జరీ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, ఓకే నువ్వు ఉండాలి, నువ్వు రావాలి, ఇదంతా ఫిజికల్ నువ్వు స్ట్రాంగ్గా, ఇదంతా కలిపి మనకి భూదేవి తత్వాన్ని చూపిస్తుంది. నెక్స్ట్ శ్రీదేవి అంటే ఏమంటే మనం సంపాదించుకునే ధనం, చదువు, టాలెంట్, కీర్తి, ప్రతిష్ట. కొంతమంది కోట్లు డబ్బులు సంపాదించేస్తుంటారు, కొంతమంది అసలు సంపాదించలేరు, కొంతమంది ఎకరాలు కొనేస్తూ ఉంటారు, కొంతమంది కీర్తి ప్రతిష్టలు, పేపర్లో హెడ్డింగ్స్ కావాలి, న్యూస్ లైన్స్లో కావాలి, షేర్ మార్కెట్ అది ఫ్లక్చువేషన్ మనకు అర్థం కాదు, ఆ డబ్బులు ఎక్కడ పోతే అక్కడ వస్తే అర్థం కాదు, మైండ్లో విజువలైజ్ చేసుకుంటూ ఉంటారు. యుద్ధాలు, గొడవలు, సాహసం, పరాక్రమం, ఓడిపోవటం, ఈ మొత్తం మనకి కలిపేసి ఎక్కడెక్కడే నెగిటివ్గా ఉందో లక్ష్మీదేవి లేదని ఎక్కడెక్కడ ఉంటే శ్రీలక్ష్మి ఉందని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. ఇది శ్రీలక్ష్మి తత్వం. ఇప్పుడు మా బాబు ఇన్సూరెన్స్లో కనుక చూసుకుంటే మా బాబు ఏమంటాడు, నువ్వు బెస్ట్ డాడ్గా ఉండాలి, ప్రౌడ్గా ఉండాలి, మనం ఓడిపోకూడదు అనుకోవడం, లెగవటం, నన్ను ఎంకరేజ్మెంట్ చేయటం, ఇదంతా వచ్చేటప్పటికి శ్రీదేవి తత్వం. కీర్తి, ప్రతిష్ట, లగ్జరీ, ఎంజాయ్మెంట్, ఇదంతా కూడా శ్రీలక్ష్మి, ఐశ్వర్యం, శ్రీలక్ష్మి. సో ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒకటి చెప్పారు అనౌన్స్మెంట్ చేస్తూ, మీ డాడీ మీ పిల్లల లైఫ్లో ఇది ఒక బ్యూటిఫుల్ డే అని మేము కావాలని కోరుకుంటున్నాం, ఉదయాన్నే రావటం, నేచర్తో స్పెండ్ చేయటం, మీరు మీ బాబు కలిసి చెయ్యి పట్టుకోవటం, కొన్ని స్నాప్స్ అన్ని తీసుకోవటం, ఇది మీ బాబు మనసులో ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది అని. మా డాడీ నా కోసం వచ్చారు, నా కోసం పరిగెట్టారు, నా కోసం గెలిచాడు, వాళ్ళ ఫ్రెండ్స్ డాడీస్ నన్ను ఇంట్రొడ్యూస్ చేయటం గ్రేట్ గా. ఆ తర్వాత మరలా ఏమైంది, వాళ్ళు ఏం గొప్పగా చెప్పుకోవటం. రెండోది ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఒక చిన్న ప్లాంట్ ఇచ్చారు, ఇది మీ బాబుకి మీ ఇద్దరికి కలిపి దీన్ని ప్లాంట్ నాటండి, సో దట్ అది మీకు లైఫ్ టైం ఆక్సిజన్ ఇస్తుంది, ఇన్ని క్యాలరీలు ఆక్సిజన్ ఇస్తుంది, ఎన్ని CO2 అని వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ అంతా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ నారాయణ తత్వం ఎక్కడుందంటే, నేను మా బాబు యొక్క ఈ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ లాంగ్ రన్ ఉండాలి. బ్యూటీ అనేది మొక్క రూపంలో ఆ స్కూల్ యాజమాన్యం మీకు ఇచ్చింది. ఆ మొక్కను మనం పెంచుకోవాలి, కాపాడుకోవాలి, ఈ ఫాదర్ సన్ బాండింగ్ రిలేషన్ కాపాడుకోవాలి, అది లాంగ్ రన్ ఉండాలి. ఇలా ఏదైతే గనక లాంగ్ రన్ మనకు కావాలనుకుంటామో అది నారాయణ తత్వం. మనకేం చెప్తాడంటే సృష్టి, స్థితి, లయ. లయ అంటే శివుడు చేసేస్తుంటాడు, మనకు సృష్టించింది బ్రహ్మ ఇచ్చేసాడు, ప్రకృతి అంతా అయిపోయింది. బట్ ఈ మూమెంట్స్లో మన లాంగ్ టర్మ్ మనం పెట్టుకొని ఉండాలి, మన హెల్త్ లాంగ్ టర్మ్ పెట్టుకొని ఉండాలి, ఆయుష్ లాంగ్ టర్మ్ ఉండాలి, ఫాదర్ సన్ రిలేషన్స్ లాంగ్ రన్ ఉండాలి. ఇది ఇలా వండి పట్టుకోవడానికి దూరంగా పోవడానికి కావాల్సిన కారణాన్ని స్థితి అంటారు. మీరు మీ అబ్బాయి గురించి ఆలోచించడం ఒక స్థితి, మీ అబ్బాయి మీ గురించి ఆలోచించడం ఒక స్థితి, మీరిద్దరు కలిసి ఎంజాయ్ చేయడం నారాయణ తత్వం. మైండ్ లో ఎప్పుడు ఉంటుంది, అది పోదు కదా, వీ కెనాట్ రిమూవ్ ఇట్. అలానే వాళ్ళు చెట్టును పెంచుకో అగైన్ స్ట్రెంథనింగ్ అనమాట. ఇది మొత్తం కలిపి మనకి నారాయణ తత్వాన్ని చూపిస్తుంది. సో ఇప్పుడు వరకు మనం గనక చూసుకుంటే భూదేవి తత్వం, శ్రీదేవి తత్వం, ఈ భూదేవి తత్వం లేకపోతే మనం మనకేమంటారు, గింజలు అయిపోయినాయి భూమి మీద నూకలు చెల్లిపోయినాయి అంటారు. అంటే మీనింగ్ ఏంటి, ఇంకా భూదేవి లేదు మనకి, ఇంకా అక్కడ వీఆర్ నో మోర్ వన్ సింగిల్ డే ఇక్కడ ఉండవు, నెక్స్ట్ డే తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు, ఇంకా అవుట్. నెక్స్ట్ మనకు ఆ యోగ్యత ఉండదు. శ్రీదేవి లేదనుకోండి, భూదేవి ఉన్నా వాళ్ళు మనం చాలా మందిని చూస్తాం, చాలా మంది మనకి ధనం లేకుండా పేదవాళ్ళగా ఆర్డినరీగా ఉండేసి రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి భూదేవి ఉంటుంది, భోజనం చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర కార్లు ఉండవు, బంగ్లాలు ఉండకపోవచ్చు, ధనం ఉండకపోవచ్చు, రిప్యుటేషన్ ఉండకపోవచ్చు, ఇదంతా వాళ్ళ దగ్గర ఉండదు. సో అక్కడ ఏమవుతుంది, భూదేవి ఉంది, శ్రీదేవి లేదు. సో నారాయణ తత్వం. సో ఇవన్నీ కలుపుకొని చెప్పుకునేది మనకి శ్రీదేవి, భూదేవి, నారాయణ తత్వం. ఇది ప్రతి నిమిషం, ప్రతి పనిలో, ప్రతి చోట మనం ఫస్ట్ చూడగలిగితే, ఐడెంటిఫై చేయగలిగితే సంపదలు అవన్నీ అవే వచ్చేస్తాయి. ఇది చూడటమే రహస్యం ఫస్ట్. మన కళ్ళ ముందు మనం ఏదో చూస్తే అదే మనకి తిరిగి వస్తుంది కదా, చెడు చూస్తే చెడు, మంచి చూస్తే మంచి వస్తుంది కదా. చూసారు కదండి, మీ జీవితాల్లో శ్రీదేవి, భూదేవి, నారాయణుడు ఎక్కడున్నాడో, ఎక్కడ వారి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉందో, ఎక్కడ వారి అనుగ్రహం పరిపూర్ణంగా లేదని మీరు ఫీల్ అవుతున్నారో, వాళ్ళందరూ కూడా ఇలాంటి రహస్యాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే వర్క్షాప్లో జాయిన్ అవ్వండి. గురుగారు 25 ప్రిన్సిపల్స్ ఆఫ్ మనీ అని చెప్పి ఒక వర్క్షాప్ రన్ చేస్తున్నారు. సో ఆ వర్క్షాప్లో రిజిస్టర్ అవ్వండి. ఈ రోజు ఇలాంటి రహస్యాలని మరిన్ని తెలుసుకోండి.